ఆప్కి అదాలత్లో అజయ్ దేవ్గన్ గారి మీదున్న ఆరోపణ. ఈయన ఫిలిం ఇండస్ట్రీలోని కన్వెన్షన్స్ ని అసలు ఒప్పుకోరు. చూడండి, ఇప్పుడు నేను మీకు మీ చిన్నప్పటి ఫోటోస్ చూపిస్తాను. ఈ ఫోటోలో మీరు ఒక చిన్న లెపర్డ్ ని చాలా దగ్గరగా పట్టుకున్నారు. అలాగే ఇది చూసారంటే ఇది కూడా మీ చిన్నప్పటి ఫోటో అనే చెప్పాలి. ఈ 2 ఫోటోల్లో మీరు యాంగ్రీ యంగ్ మ్యాన్ లా కనిపిస్తున్నారు. యాంగ్రీ యంగ్ కిడ్. అవును, యాంగ్రీ యంగ్ కిడ్. ఇందులో నేను నవ్వుతూ ఉన్నాను. చూడండి, స్మైల్ చేస్తున్నాను. అవునవును, స్మైల్ ఇచ్చారు, కానీ దేన్ని పట్టుకున్నారు? ఒక లెపర్డ్ పట్టుకున్నాను. నేను ఆ రోజు నాన్నగారితో షూటింగ్ వెళ్ళాను. అక్కడ చిరుతపులితో షాట్ జరుగుతూ ఉంది. ఆ సినిమా కూడా నట్వర్ లాల్, అది అమిత్ సార్ గారి సినిమా. అది అక్కడ ఆ సెట్లో చాలా చిన్న చిన్న చిరుతపులులు ఉన్నాయి. అయితే నేను ఇలా కూడా అనొచ్చు అనమాట, మీ చిన్నప్పటి నుంచే మీకు భయం అనేది తెలియకుండా పెంచారు, అవునా? అలా ఏమీ లేదు. ఒకవేళ అలా ఉన్నా కూడా నేను భయపడను. అది మా నాన్నగారు నేర్పించారు. అంటే భయపడటం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. సో భయపడటం వల్ల దాన్ని ఫేస్ చేయడమే చాలా మంచిదని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ అదే నాకు బాగా యూస్ అవుతుంది, లైఫ్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. నేను మహేష్ భట్ గారి ఆర్టికల్ ఒకటి చదివాను. ఆయన ఏమన్నారంటే, మీరు ఫిలిం ఇండస్ట్రీకి రాకముందే, అంటే మీరు అడుగు పెట్టడానికి ముందే మిమ్మల్ని ట్రేడ్ పండితులందరూ రైట్ ఆఫ్ చేసేశారని విన్నాను. ఇలా ఫేస్ ఉన్న ఒక అతను ఎలా హీరో అవ్వగలనని అన్నారట. వాళ్ళే నాకు కూడా చెప్పారు. ఇలాంటి వాళ్ళంతా మాట్లాడుతూనే ఉంటారు. జరగాల్సింది జరిగిపోయింది, పండితులంతా తప్పయ్యారు. అజయ్ దేవ్గన్ కరెక్ట్ అని ప్రూవ్ అయిపోయింది. నేను కరెక్టా కాదా అన్నది అది లక్ మీద ప్రూవ్ అయింది. ఏదైనా కానీ అది ప్రూవ్ అయిపోయింది. ఆ టైంలో ఇలా కూడా కోట్ చేశారు. యష్ జోహర్ గారు కూడా చెప్పారు వీడెలా హీరో అవ్వగలడు అని. తర్వాత నసరుద్దీన్ షా గారు క్షమాపణ కోరారు, ఈ కుర్రాన్ని నేను అసిస్ట్ చేసి తప్పు చేశాను అని. లేదు, మీరు చెప్పింది నేను కూడా విన్నాను. కానీ నా పైన ప్రజలు అంత ప్రేమగా ఉండేవారు. ఇలాంటి వాళ్ళు వెంట ఉంటూనే ఉంటారు, చాలా పాజిటివ్గా ఉండేవాళ్ళు. అది వాళ్ళకేమనిపించిందంటే ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఎ రైట్ థింగ్. సో నేనేమనుకుంటున్నానంటే జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. అనిల్ కపూర్ గారి విషయం నేను ఒకటి విన్నాను. ఫూల్ ఔర్ కాంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రీమియర్కి వచ్చిన పెద్ద పెద్ద స్టార్స్లో ఆయన ఒకరు. ఆయన అప్పుడు ఏమన్నారంటే, అప్పుడు ఆయన సినిమా లంహే కూడా రిలీజ్ అవ్వాల్సింది. ఆయన అప్పుడు ఏమన్నారంటే, ఇంత పెద్ద లంహే లాంటి సినిమాతో నీ సినిమా రిలీజ్ చేస్తున్నావు ఏంటని అడిగారు. యాక్చువల్గా ఆయన ఇది చెప్పారు, అది ఆయన వైపు నుంచి చెప్పారు. నా చిన్నప్పటి నుండే అనిల్ సార్ నాకు బాగా తెలుసు. ఆయన నాతో ఏం చెప్పారంటే, న్యూ బాయ్, న్యూ గర్ల్, కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, లంహే ఎంత పెద్ద సినిమా, నువ్వు దానికి పోటీగా ఎదురు రావద్దు అన్నారు. ఆయన వైపు నుంచి అది ఒక మంచి జడ్జర్. తర్వాత 1.5 సంవత్సరం తర్వాత మళ్ళీ ఆయన నన్ను కలిసినప్పుడు ఇది తలకిందులుగా మారిపోయింది. నేను అప్పుడే చెప్పాను, కానీ ఇది ఒక పాజిటివ్ థింక్. ఆ తర్వాత ఆయన ఒక మంచి అడ్వైస్ ఇచ్చారు. అది ఎప్పుడు ఆ రోజు అది తప్పయింది, ఈరోజు తలకిందులుగా మారి కరెక్ట్ అయిపోయింది. అప్పుడు లంహే ఫ్లాప్ అయింది, ఫూల్ ఔర్ కంటే సూపర్ డూపర్ హిట్ అయింది. అవును. మీ ఫస్ట్ సినిమాలో చేసిన సీక్వెన్స్ నాకింకా గుర్తుంది. ఆ టైంలో మీరు మోటార్ సైకిల్ మీద నిలబడి వచ్చారు. మీరు ఒక స్టంట్ చేస్తూనే ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని మీరు నమ్మారా? మీరు స్టార్ అవుతారని అనుకున్నారా అప్పుడు? నేను అంత షూర్ కాదు, ఎందుకంటే నాకు ఈ విషయం తెలియదు ఆ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని. కానీ ఒకటి మాత్రం తెలుసు, సినిమా బాగా జరుగుతుందని. సినిమాలో యాక్షన్ ఉంది, మ్యూజిక్ ఉంది, ఇంకా అది చాలా చాలా బాగుంది. కానీ ఆడియన్స్ దగ్గర నుంచి ఇంత రియాక్షన్ వస్తుందని మేమెవరం కూడా ఇంతలా గెస్ట్ చేయలేదు అసలు. అంటే ఒకళ్ళు శ్రమిస్తున్నారంటే అది గెలుపు కోసమే కదా, కానీ మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. నేను కూడా బాగా నమ్మకంతో ఉన్నాను. ఇంకా నేను చాలా లక్కీ, నాకు అవకాశాలు చాలా ఈజీగా వచ్చేసాయి. నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను కాలేజీకి వెళ్ళేవాడిని. ఇట్ వాజ్ హ్యాపీ లైఫ్. నేను అసిస్ట్ చేస్తున్నాను. ఐ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. ఒకరోజు కుక్కు గారు నాతో ఇలా చెప్పారు, నువ్వు యాక్టర్ అవ్వాలని మీ నాన్న ఎప్పుడూ కోరుకునేవారని. కానీ నేను కొంచెం కన్ఫ్యూజ్డ్గానే ఉన్నాను. నేను బయట ప్రపంచం చాలా హ్యాపీగా ఉండేవాడిని. అందువల్ల కుక్కు సార్ నాతో ఏం చెప్పారంటే, నా కోసం ఒక సినిమా చేస్తావని అడిగారు. ఆయన మా నాన్నగారికి బాగా క్లోజ్. నేనేమన్నానంటే, ఐ వాజ్ 19, ఇట్స్ టూ ఎర్లీ. ఒకవేళ నువ్వు చేయాలనుకున్నా కానీ చేసేయటమే, ఎందుకు లేట్ చేస్తున్నావు, ఎప్పుడైనా చేసేదే కదా ఇది. ఇంకా నేను ఎందుకు లక్కీ అని చెప్పానంటే, నేను ఎటువంటి హార్డ్ వర్క్ చేయకుండా ప్రజల ప్రేమ నాకు దొరికింది. నేను చాలా మందిని చూశాను, ఎందుకంటే వాళ్ళు ఈ పోర్ట్ఫోలియో పట్టుకుని తిరుగుతూ ఉండేవారు.
ఇంకా బాగా హార్డ్ వర్క్ చేస్తారు. అటువంటి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే వెంటనే ఛాన్స్ దొరికింది నాకు. ఆ పిక్చర్ చేసేటప్పుడు నేను అనుకున్నాను, ఈ సినిమా హిట్ అయితే ఓకే, లేకపోతే కనుక నేను ఫొటోస్ మాత్రం పట్టుకుని తిరగకూడదు అనుకున్నాను. నేను ఏం చేస్తున్నానో అక్కడికే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఈ యాక్షన్ సినిమాలు జరిగేటప్పుడు మీరు డిసైడ్ అయ్యారు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి, యాక్షన్ సినిమాలు చేయకూడదు అని. కానీ మీరు ఆ సమయంలో పెద్దగా నేను ఏమీ ఆలోచించలేదు, ఇంకా ఏదైనా ప్రూవ్ చేయాలని. ఆ సమయంలో మేము పని చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు మీరు చూస్తే, అప్పుడు మీరు చెప్తే నమ్మరు కానీ మేము ఆ టైంలో ఎన్ని సినిమాలు చేస్తున్నామంటే, ఈ ప్రొడ్యూసర్ అసోసియేషన్ నుంచి కొన్ని నిబంధనలు పెట్టారు మాకు. ఈ యాక్టర్స్ చాలా సినిమాలు చేస్తూ ఉన్నారు, సో సినిమా కంప్లీట్ అవడానికి చాలా టైం పడుతుంది. సో అప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టారు, 1 సంవత్సరానికి 1 సినిమానే చెయ్యాలి అని. అంటే ఇప్పుడు చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాతే మీరు ఇంకొక సినిమా ఒప్పుకోవాలి అని చెప్పారు. యాక్చువల్గా అందరు అప్రోచ్ ఇదే, అందరూ పనిచేస్తూ ఉంటారు. ఆ టైంలో సినిమాలు కూడా అలాగే ఉండేవి, యాక్షన్లో ఇది పెట్టు అది పెట్టు అలా అని. ఐ థింక్ స్టార్టెడ్ చేంజ్. ఆడియన్స్ మనస్తత్వం మారితేనే సినిమాలు కూడా చాలా మీ మారుతాయి. గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అప్పుడు ఒక విషయం తెలిసింది. మీరు యాక్షన్ సినిమాలు చేస్తున్నప్పుడే సడన్ గా కామెడీకి జంప్ అయ్యారు. లేదు, నేను కామెడీ చాలా లేట్గా చేశాను. కామెడీ బాగా వర్కౌట్ అవుతున్న టైంలో మీరు సడన్ గా ఎమోషనల్కి మారిపోయారు. ఐ థింక్ అదే చాలా పెద్ద ఫన్. మీరు ఒక జానర్ నుంచి ఇంకొక జానర్కి వెళ్ళటం, మళ్ళీ యాక్షన్ సినిమా చేసి కామెడీ సినిమా చేశాను. ఆ కామెడీ సినిమా చేస్తూనే మళ్ళీ యాక్షన్ సినిమా కూడా మళ్ళీ చేశాను. నేనేమనుకున్నానంటే నన్ను నేను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి అని. అది నేను చేసే పని నాకెప్పుడు బోరు కొట్టకూడదని అనుకునేవాడిని. ఎందుకంటే ఒక సెట్ నుంచి ఇంకొక సెట్కి వెళ్ళేటప్పుడు అక్కడ నాకు అనిపించాలి నేను ఏదైనా కొత్త పని చేస్తున్నాను అని. మీరు కొత్తగా చేశారు అంటే జఖం లాంటిది, అవును. అంటే షాహిద్ భగత్ సింగ్ లాంటిది, అంటే లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్. ఆ 2 సినిమాలకి మీకు మంచి పేరే వచ్చింది, అవును. అలాగే నేషనల్ అవార్డు కూడా వచ్చింది, మంచి యాక్టర్ని ప్రూవ్ చేశారు. కానీ ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్లో హిట్ అవ్వలేదు. అవును. దీని అర్థం మంచి సినిమాలు చేస్తే ఆడవంటారా? జక్కం కొంచెం బాగా ఆడిన సినిమానే అది. ఇంకా అది ఎటువంటి సినిమా అంటే, ఎటువంటి ఆడియన్స్కి రీచ్ అవుతుందంటే, ఆ ఆడియన్స్కి బాగా అది రీచ్ అయిపోయింది, బిజినెస్ కూడా పెరిగింది. ఇంకా లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ ఒక ట్రాజడీ మూవీ, అంటే అది చాలా మంచి సినిమా. కానీ ఇప్పుడు కూడా నాకు ప్రజలు చెప్తూ ఉంటారు, మీరు చేసిన వాటిలోనే ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని. ఆ టైంలో చూసారంటే 5 భగత్ సింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. మీరు చెప్తే నమ్మరు కానీ నాకే ఇలాగ అనిపించింది, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. మేమందరం బఫూన్ అయిపోయాం, కాంపిటీషన్కి వచ్చేసాం సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చెయ్యాలని. సో అందులో చాలా ఆడియన్స్ కూడా పుట్ ఆఫ్ అయ్యారు. అప్పుడు చూసారంటే మంచి సినిమా ఆడలేదు, మంచి సినిమాకి రెస్పాన్సే ఇవ్వలేదు అసలు. మీరేమనుకుంటున్నారు, ఒకవేళ ఆ సినిమా సోలో రిలీజ్ అయింటే సపరేట్గా వచ్చుంటే ఏమైనా? నాకు తెలిసి ప్రజలు ఇప్పుడు కూడా ఆ సినిమాని అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు అనుకుంటున్నాను. డివిడీలో చూస్తూ ఉంటారు, ఎవరు చూసినా కానీ చెప్తూ ఉంటారు ఇట్ వాస్ ద బెస్ట్ ఫిల్మ్ ఎవర్ మేడ్ అని. సో ఇటువంటి రీజన్ ఏమీ లేదు ఒంటరిగా వస్తే ఆడదు అన్నది. కానీ మీ మనసుకి ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నేను ఒక యాక్షన్ హీరోని, ఆ ఇంప్రెషన్ ని మార్చాలి అని? హమ్ దిల్ దే చుకే సనం లాంటి సినిమాలు చేశారు, అందులో మళ్ళీ నేను ఇదే చెప్తాను, ఈ విషయంలో నేను చాలా లక్కీ అని. మీరు కూడా అన్నారు ఇది జరుగుతున్నప్పుడే ఇంకొకటి చేస్తున్నాను అని. నాకు సరి అయిన సమయంలో సరి అయిన డైరెక్టర్స్తో సరి అయిన స్క్రిప్ట్, సరి అయిన క్యారెక్టర్స్ కూడా దొరికాయి. సో నాకు రిపిటేటివ్గా వేరే ఏది దొరకలేదు. సో ఇప్పుడు చూసారంటే నాకు ఒక పెద్ద లిబర్టీ దొరికింది, నేను ఏ జానర్ చేయాలి, ఏది చెయ్యాలి, దానికి ఒక లిబర్టీ దొరికింది. కానీ మీరు విలన్ అయిపోయారు, నెగటివ్ రోల్స్. యాక్చువల్లీ ఈ సమయంలో క్యారెక్టర్స్, వీఆర్ ప్లేయింగ్ క్యారెక్టర్స్, వీఆర్ హీరోస్. బట్ ఐ థింక్ అందరూ క్యారెక్టర్సే. ఒకవేళ క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటే, నేను కాకి క్యారెక్టర్స్ చేసినట్టు, కాకి ఒక నెగిటివ్ క్యారెక్టరే, అది నెగిటివ్ రోలే, బట్ కాకి సినిమాలో నాకు బాగా అప్రిసియేషన్ వచ్చింది. సో నాకు ఇదేమి అనిపించలేదు ఆడియన్స్ ఈ పాజిటివ్ నెగిటివ్ చూస్తారు. ఆడియన్స్కి ఏమనిపిస్తుందంటే అందులో ఆయన భగత్ సింగ్ రోల్ చేశారు, కానీ ఇందులో ఆయన హాజీ మస్తాన్ రోల్ చేశారు అని. ఇదే ఫన్, ఇదే పెద్ద ఫన్. అవును, ఇదే ఫన్. ఒకవేళ నేను భగత్ సింగ్ క్యారెక్టర్స్ చేస్తుంటే ఎన్నిసార్లు ఆ క్యారెక్టర్ చేయగలను చెప్పండి మీరే. సో ఇప్పుడు మనం ఆడియన్స్ని ఇలాంటి సినిమాల గురించి వాళ్ళ రియాక్షన్ ఏంటో అడుగుదాం. అదిగో అక్కడ ఆయన సెకండ్ రోలో. నా ప్రశ్న ఏంటంటే, మీ సినిమా బాగా ఆడలేదు. అదొక మంచి సినిమానే, మీరు కూడా అందులో బాగా యాక్ట్ చేశారు, కానీ అన్ఫార్చునేట్గా అది ఆడలేదు. అదొక చరిత్రకి సంబంధించిన సినిమా, చూశారంటే అదొక డిఫరెంట్ క్యారెక్టర్ కూడా. ఇలాంటి సినిమాలో నటించాలనుకుంటున్నారా లేదంటే డ్రాపా? లేదు, నేను ఎప్పుడూ నిరాశ అవ్వలేదు. ఒకవేళ వేరే క్యారెక్టర్ చేసుంటే, వేరే డైరెక్టర్తో చేసుంటే, అందులో నాకు పూర్తి నమ్మకం ఉంటే
ఆ క్యారెక్టర్ నేనే చెయ్యాలని వాళ్ళు అనుకుని ఉండుంటే ఆ క్యారెక్టర్ నేను ఖచ్చితంగా చేస్తాను. అందులో ఎటువంటి మార్పు లేదు.